క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియులారా, ఈ లోకములో మనము జీవించడానికి దేవుడు మన అందరికీ ఎన్నో అనుగ్రహించాడు. వారి వారి స్థితిగతులను బట్టి మనమందరము జీవించడానికి కావలసిన సౌకర్యములను కలిగి ఉన్నాము. చదువు, ఉద్యోగము, బిడ్డలు, తల్లిదండ్రులు, ఆయుష్, ఆరోగ్యము, ఇల్లు, వస్తువులు, ఇలా తదితర అవసరతలు దేవుడు తీర్చాడు. ఇంకా చెప్పాలి అంటే మనం ఏవైతే కలిగి ఉన్నామో వాటి కోసము అనేకులు ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నారు. అనేకులు ఇంకా వాటిని పొందుకోకుండానే ఉన్నారు. అయితే దేవుని యొద్ద నుండి పొందుకున్న మనలో అనేకులు తాము కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందకుండా ఇంకా ఏవో సంపాదించాలని, ఇంకా ఏదో పొందుకోవాలని ప్రయాసపడుతూనే ఉంటారు. దేవుడు దీవించినప్పటికీ, ఆశీర్వదించినప్పటికీ కూడా వారి కోరికల నిమిత్తము, సుఖభోగముల నిమిత్తము ఇంకా ఏదో సాధించాలని పరుగులు తీస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులు కనాను వెళ్లే మార్గములో వారు షేయిరు మన్యము మీదుగా వెళ్లాల్సి వచ్చినది. అయితే ఆ షేయిరు మన్యమును దేవుడు ఏశావు సంతతికి స్వాస్థ్యముగా అనుగ్రహించినాడు. కాబట్టి మీరు షేయిరు మన్యము వైపుగా వెళ్ళినప్పుడు వారిని బాధించవద్దు, జాగ్రత్తగా ఉండుడి. వారి పొలములోని వాటిని లేదా వారి స్వాస్థ్యమును మీరు పొందుకోవాలని చూడవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్ములను ఆశీర్వదించినాడు. 40 సంవత్సరములు అరణ్యములో ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నాడు. మీకు అవసరమైతే ఏశావు సంతతికి డబ్బులు ఇచ్చి ఏదైనా తీసుకొనండి, కానీ ఉచితముగానో దోచుకోవాలి అనో ఏవీ తీసుకునవద్దు అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేసినాడు. ప్రియులారా, ఇక్కడ దేవుడు తన ప్రజలు సంతృప్తి కలిగి ఉండాలని, తన ప్రజలు కలిగి ఉన్న దానిని బట్టి సంతృప్తిగా జీవించినప్పుడు దేవుడు వారికి తోడయుండి నడిపిస్తాడని, అంతేకాకుండా వారికేమీ తక్కువ కాకుండా చూసుకుంటాడని తన స్వభావమును తెలియచేస్తుంటున్నాడు. ఈ మాటలు కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు గాని మన అందరికీ, తనను తండ్రి అని పిలిచే ప్రతి ఒక్కరికి తెలియచేశాడు. అయితే అనేకులు తాము కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందకుండా, దేవునికి కృతజ్ఞులై ఉండకుండా, లేని దానికోసము ఇంకా ఎక్కువ పొందుకోవాలి అనే దురాశతో వారు పరుగులు తీస్తుంటున్నారు. చివరికి శాపమును కొని తెచ్చుకున్నారు. ప్రియులారా, గేహాజీకి దేవుడు అన్నీ అనుగ్రహించాడు. తన బిడ్డగా జీవించే అవకాశము ఇచ్చినాడు. అయితే గేహాజీ మాత్రము నయమాను ఇచ్చిన కానుకల వెంట పరుగులు పెట్టాడు. కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. అందుకే వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది: సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. కాబట్టి ప్రియులారా, ధనము, ఆస్తిపాస్తులు, అంతస్తులు సంపాదించడానికి ప్రయాసపడకుండా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడమని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంటున్నది. కాబట్టి దురాశ గలవారమై సాతానుచే, పాపముచే, లోకముచే పట్టబడకుండా నేటి నుండైనా దేవుడు మనకు ఇచ్చిన వాటిని బట్టి సంతృప్తి కలిగి
దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి తృప్తి చెంది జీవించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనములు. ఈ దిన ఆహారము మాకు దయచేసిన దేవా మీకు స్తోత్రములు. దురాశ చేత ఈడవబడి పాపమునకు దాసులుగా జీవించుట మరణకరమని ఈ లోక భోగములయందు ఆనందించక మీరు మాకు అనుగ్రహించిన పరలోక సంబంధమైన వాటిని పొందుకొని వాటి యందు మాత్రమే అతిశయించు వారంగా ఉండుటకు మీ సహాయమును కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.